సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 84వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ ఎవ్రీవన్. అందరికీ స్వాగతము. 84వ ఎపిసోడ్ మానవ జీవితం మీద ధర్మపథములో మహనీయ మానవుని మహాజీవనయానం. ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. ఎందుకు గ్రేట్ జర్నీ? దేర్ ఆర్ సర్టన్ రీజన్స్. నంబర్ 1, ప్రపంచంలో ఉండేవి ఒక రకంగా ఆలోచిస్తే రెండు, జీవం ఉన్నవి, జీవం లేనివి. జీవం ఉన్న వాళ్ళు, జీవం ఉన్నవి వీసే ప్రాణులు, ప్రాణంతో ఉన్న వాటిల్లో 84 లక్షల జీవరాశులు అన్న ఇది. అది సైన్స్ ప్రకారం కూడా ఆ ఫిగరు కొంచెం అటు ఇటుగా టాలీ అవుతుంది. అయితే కొన్ని స్పీసీస్, కొన్ని జీవరాశులు ఎక్స్టింక్ట్ అయిపోయినవి ఉన్నవి, వచ్చినాయి పోయినాయి, ఆ జాతి లేనిది. ఇంకా మానవ జాతికి ఆ దిశ పట్టలేదు. ఏ జీవరాశులు కూడా లేనప్పుడు ప్రకృతి స్టిల్ ఉండింది. అంటే కొంచెము అర్థజీవాలు అనొచ్చు. ఏవి? చెట్లు, చేమలు, కొండలు. కొండలకి, పర్వతాలకి, చెట్లకు కూడా. చెట్లయితే మనం చూస్తుండగానే మొక్క నాటినప్పుడు అది పెరుగుతున్నది అంటే దానికి ఏదో రకమైన ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అది, కానీ దానికి ఎంతో కొంత హాఫ్ లైఫ్ అన్నా ఉన్నట్టు ఇది. సైన్స్ ప్రకారం కూడా దే విల్ టేక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్. పురాణాల్లో అగస్త్యు వింధ్య పర్వతం పెరుగుతూ పోతా ఉంది అంటే ప్రాణం ఉన్నట్టే కదా. ఇట్ మే నాట్ బి ఏబుల్ టు స్పీక్ ఆర్ ఎనీథింగ్. అవి కూడా ఉన్నాయని పురాణాల్లో ఉంటాయి. అంటే రాయడం ఎవరైనా రాయొచ్చు. ఎవరి కల్పన, ఊహ, కల్పన. యూకే, యునైటెడ్ కింగ్డమ్ కాదు, ఊహ, కల్పన. ఇవి లోయర్ లెవెల్. కొంచెం అప్పర్ లెవెల్కి వెళ్తే సృష్టి. సృష్టి అంటే సృజన, క్రియేటివిటీ. ఇవి కొంచెం హయ్యర్ లెవెల్. సృష్టి అంటే మొత్తం ప్రకృతికి మూలం సృష్టి. ఆ లెవెల్గా పోకపోయినా కూడా నార్మల్గా హ్యూమన్స్ చేసేటువంటి యాక్టివిటీస్లో ఒకటి సృజనాత్మకత, కల్పన, ఊహ. వింధ్య పర్వతము అగస్త్య మహాముని. అగస్త్య మహాముని ఈజ్ ఏ డ్వార్ఫ్ పర్సన్, పొట్టివాడు. మాకు ఇండియన్ బ్యాంక్లో కిడ్నీ బ్యాంక్ అనే కాన్సెప్ట్ ఉంది. చిన్నపిల్లలకి ఒక కాయిన్ బాక్స్ రూపంలో ఇచ్చి వాళ్ళకి కొంచెం సేవింగ్స్, ఏదో వాళ్ళకి కొంచెం ఆడుకోవడానికి ప్లస్ డబ్బులు. పేరెంట్స్ ఏమైనా డబ్బులు ఇస్తే దాంట్లో వేసుకుంటారు. మాకి అగస్త్య రూపంలో ఉండే కిడ్నీ బొమ్మ ఉండేది మా బ్యాంక్లో లాంగ్ బ్యాక్. సో ఈ వింధ్య పర్వతము చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతే కొంతమందికి ఇబ్బంది అయ్యి వాళ్ళు పోయి, ఈయన ఎవరి మాట వింటాడు? వింధ్యుడు ఎవరిన వాళ్ళు వీళ్ళు చెప్తే వినే టైప్ కాదు వింధ్యుడు. వింధ్యుడు గురువు అగస్త్యుడు. అగస్త్యంతో చెప్పిస్తే వింటాడు అనేసి. ఇది ఇప్పటికి కూడా మెంటారింగ్ అంటే అదే, అడ్వైజరీ కెపాసిటీ, మెంటారింగ్ అనేసి. అందరు పోయి అగస్త్యుని ఇచ్చేస్తే అగస్త్యుడు ఈ ఫౌండ్ ద రీజన్. సరే, అందరికి ఇబ్బంది అవుతుందేమో అంటే కొండ దాటి రావడము ఇది. దెన్ అగస్త్యుడు వింధ్యం ఉందని చెప్పబోతుంటే గురువు గారు కదా అనేసి అగస్త్యుడు వంగి అంటే కొండ సగం అయిపోతుంది. ఇట్లా అయిపోతుంది. నమస్కారం చేస్తే ఆయన ఏదో బ్రష్ చేసి ఉండు ఇప్పుడే వస్తాను. ఇప్పుడు వస్తా అంటే వస్తాడు కదా అనేసి ఈయనక లేవలా. మనకి సామెత కూడా ఉంది, అగస్త్యుడు రాడు, వింధ్యుడు లేవుడు అనేసి. సరే, దట్ ఈస్ అనదర్ థింగ్. ఇప్పుడు ఇక్కడ 56 నుంచి 63వ ఏట వరకు మనము జీవనయానం చేస్తున్నప్పుడు ధర్మపథంలో ఉండడం చాలా కష్టం. ఈ పాయింట్ వచ్చింది. న్యాయపరంగా ఎంతో కొంత ఉండొచ్చు, అది కూడా ఉండట్లేదు. ఇవాళ భయంకరమైన వార్త.
పేపర్లో చూస్తే ఏదో రకమైన భయంకర వార్తనే వస్తుంటుంది. మనకి సాయంకాలం నాకు కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. ఒక ఒక ఆవిడ డైవర్స్ తీసుకుని మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుని షీఈస్ ప్రెగ్నెంట్. మాజీ భర్త వచ్చి దౌర్జన్యంగా ఇంట్లో ప్రవేశించి షీ కిల్డ్ హర్. ఆయన ఎంబడి తీసుకెళ్లిన సామాన్లు కూడా పేపర్లో వచ్చింది. రాంపము అది అలాంటివన్నీ తీసుకెళ్ళి, అంటే కర్కశము, క్రూరము ఏ లెవెల్కి వెళ్ళాయంటే వి కెనాట్ ఇమాజిన్. కానీ అవి ప్రకృతిలో ఒక భాగమే. మనకి కారణాలు తెలియకపోవచ్చు, తెలియవచ్చు. కొన్ని కనిపిస్తాయి, కొన్ని అంటే కారణాలు కనిపిస్తాయి, కొన్ని కారణాలు కనపడవు. ఒక జాగ్రత్త ఏం తీసుకోవాలంటే, వేరే వాళ్ళు మనకి ఏ రకమైన అపకారము చేయడానికి కూడా అవకాశం మనం ఏమాత్రం ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అయినా ప్రమాదాలు తప్పవు. ఎందుకంటే కారణాలు మనకి చెప్పిరావు. పూర్వజన్మం మనం విశ్వసించినా విశ్వసించకపోయినా విధి అనేది ఒకటి ఉంది. విధి అవశ్య ప్రాప్యంబు అనేసి మనకి సత్యహరిశ్చంద్రలో బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాసిన పద్యాలు అవి ఉన్నాయి. మాకు తెలిసిన మిత్రుడు ఒకడు ఇండియన్ బ్యాంక్ లో చెన్నై క్వార్టర్స్ లో ఉండేవాడు. ఆయన వాళ్ళ అబ్బాయి ఐఐటిలో సీట్ వచ్చింది. అంతకుముందు మా అబ్బాయికి వచ్చి నాతో అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు, అంటే అబౌట్ ఐఐటి అడ్మిషన్, ఏ బ్రాంచ్, ఏ ఇన్స్టిట్యూట్ మంచిది ఎట్లా అనేసి. ఆయన ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ మైలాపూర్లో, చెన్నైలో మా ఇండియన్ బ్యాంక్ క్వార్టర్స్ ఉన్నాయి. క్వార్టర్స్ లో ఉంటూ మార్నింగ్ వాక్ వెళ్ళారు. ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు ఆ చెట్టు ఏదో వీళ్ళు వాక్ చేస్తున్నప్పుడు చెట్టు పైన విరిగి, వర్షాకాలం ఆర్ సంథింగ్ విరిగి వీళ్ళ మీద పడింది. ఈ ముగ్గురిట్లో ఇద్దరు కొంచెం క్రాస్ అయ్యారు, ఈయన మీద పడింది. ఈజ్ ఆల్మోస్ట్ స్పాట్ డెడ్. మరి దీనేమంటారు? విధి వైపరీత్యమే కదా. విధి వైపరీత్యం ఎప్పుడు ఏమైతే తెలియదు. కానీ దీనికి మనకి యూకేఆర్ అన్నోన్ రీజన్స్ ఉండొచ్చు. అన్నోన్ రీజన్స్ మనకు తెలియదు, కానీ కారణము ఉంటుంది. కారణము లేకుండా కూడా మనం క్యాజువాలిటీ వార్డు క్యాజువల్ ఉంటాయి కదా, కారణం లేకుండా కూడా కొన్ని జరగవచ్చు. అదంతే అంటాం. అదంతే. ఎందుకు అంటే దేర్ ఇస్ నో రీజన్. ఐదర్ దేర్ ఇస్ నో రీజన్ ఆర్ వి డు నాట్ నో ద రీజన్. అయితే ఈ సదరు మాజీ భర్త పోయి ఆమెకి కర్కశంగా చంపేశాడు అనేసి. ఇది అంటే పగ ఏ లెవెల్కి, క్రోధము, పగ ఏ లెవెల్కి వెళ్తుంది అనేసి. కానీ ఇవన్నీ ప్రకృతిలో సహజంగానే ఉన్నాయి. ఒకటి, ఒక పని చేయడానికి దక్షత, కెపాసిటీ, సామర్థ్యం ఉండాలి. సామర్థ్యం ఎట్లా వస్తుంది? సామర్థ్యం సంపాదించుకోవచ్చు. ఎలా? విభిన్నమైనటువంటి మార్గాలు. బేసిక్గా ఫోకస్, అటెన్షన్. ఈ తపస్సు అంటే ఏంటి? మనకి మునులు, యతీశ్వరులు వీళ్ళకి మనకి పురాణ గాథలు చూస్తుంటే ఏళ్ల తరబడి తపస్సు చేసినప్పుడు అది మనకైతే ఎట్లాగో పాసిబుల్ కాదు. మనం ఒక 10, 15, 20 నిమిషాలు కూడా తదేక ధ్యానంలో ఉండలేము, తదేక ధ్యాసలో ఉండలేము, తదేక ధ్యానంలో ఉండలేము. ధ్యాస, ధ్యానము లిటిల్ డిఫరెంట్. అవి ధ్యాస అంటే అదే ధ్యాస, ధ్యానమగ్నమై ఉండడం. రావణాసురుని కేసు తీసుకుందాము. రావణాసురుడు హీ టుక్ కేర్ ఆఫ్ హిస్ 2 brothers. విభీషణ, 2 brothers and his sister, విభీషణ, కుంభకర్ణ, దెన్ సిస్టర్ శూర్పణఖ. ఆయన చాలా ఘోరమైన తపస్సు చేశారు. ఘోరమైన తపస్సు అంటే ఆయన సుమారు ఒక 1000 సార్లు ఏమో ఆయన తల అర్పించాడు శంకరునికి తపస్సు. ఐ థింక్ మొదట్లో బ్రహ్మ గురించి చేసినప్పుడు, వాట్ ఎవరి గురించి చేసినా కూడా
మనం మెడ కట్ చేసుకుంటే మళ్ళీ మెడకు మనకొచ్చి అతుక్కోదు, అంత అంత కెపాసిటీ మనకి లేదు. అలా అయిన తర్వాత చివరికి బ్రహ్మ ప్రత్యక్షమై కావాల్సిన వరాలు ఇచ్చేసి, దెన్ హీ అటాచ్డ్ హిమ్ టు శివ, టు నా మెమరీ ప్రకారంగా లేటర్ హీ వాజ్ ద భక్త ఆఫ్ శివ. మరి అంత కెపాసిటీ ఉన్నప్పుడు ఇట్స్ ఓవర్లోడెడ్ కెపాసిటీ. ఒక రకంగా చెప్పారంటే వెరీ హైలీ ఓవర్లోడెడ్ కెపాసిటీ. దాన్ని మేనేజ్ చేయడం కష్టం, మేనేజ్ చేయడము చాలా 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 కష్టం. అది ఏ డైరెక్షన్ లో ఎలా పరిగెత్తుతుందో తెలియదు. తలకు మించిన భారము మోయరాదు అనేసి మనకి ఏదో మామూలుగా జనరల్ వాక్యం. అలాగే మన అంటే అతనికి అంత కెపాసిటీ ఉంది కాబట్టి అన్ని రోజులు అంత తపస్సు చేయగలిగినాడు, ఆ కెపాసిటీ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు దాంతో ఏం చేయాలి? రెండు రేంజ్లు, ఒకటి లోక కళ్యాణము, ఇంకోటి లోక విధ్వంసము. ఈ రేంజ్ లో ఎక్కడైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ కెపాసిటీ రేంజ్ అది. ఎవరి కెపాసిటీ రేంజ్ వాళ్ళకి. మన కెపాసిటీ ఏంటి? కెపాసిటీ ఉంది, దెన్ వాట్ అబౌట్ ఇంటెన్షన్? కెపాసిటీ ఉన్నప్పుడు ఇంటెన్షన్, రైట్ ఇంటెన్షన్ ఉండాలి. అందుకే పాత రోజుల్లో గురువులు శిష్యులను అనే సెలక్షన్ ఇప్పుడున్న రిటర్న్ టెస్ట్ బేసిస్, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టైప్ కాదు, క్యారెక్టర్ బేస్డ్గా ఇతను లోకానికి ఏమన్నా ఉపయోగపడేవాడైతేనే వాడు విద్యలు చెప్పేవాడు, లేకపోతే చెప్పేవాళ్ళు కాదు. అలా రిజెక్ట్ చేసిన సందర్భాలు మనకు రెండు కనిపిస్తాయి. ద్రోణాచార్య ఏకలవ్యునికి చెప్పలేదు, హీ రిఫ్యూజ్ టు టీచ్ హిమ్. ఏకలవ్యుడు తదుపరిలో జరాసంధుని సైన్యంలో చేరాడు. జరాసంధుని పక్షంలో చేరి హీ వాస్ ఫైటింగ్ కృష్ణ. జరాసంధ అండ్ కృష్ణ స్టాంచ్ అప్పనెంట్స్. అప్పనెంట్స్ అంటే కృష్ణ ఈజ్ ఆయన అవతార పురుషుడు కాబట్టి అతనికి అప్పనెంట్స్ అని కాదు, లోక కళ్యాణం కోసం పనిచేసే వ్యక్తి. జరాసంధ వాస్ గివింగ్ ట్రబుల్. జరాసంధుని అల్లుడే కంసుడు. సో వీళ్ళంతా ఒక రకంగా బంధువులే, యాదవులు, రాక్షసులు, రకరకాల దేవతలు కూడా కలిసి ఉండొచ్చు. సో కంసమామని కృష్ణుడే తుదముట్టిస్తాడు. ఇంకొక ఉదంతం మనకు కనిపించేది, కర్ణుడు అబద్ధము ఆడి ఆడనట్టుగా పరశురాముని దగ్గర దీనికి విద్యను అభ్యసించడానికి, ఐ థింక్ పరశురామ శిష్యుడు పరశురాముని దగ్గర. అయితే కర్ణుడు సూర్యపుత్రుడు కదా, సూర్యపుత్రుడు, కుంతిపుత్రుడు, సూర్యపుత్రుడు. ఇంకా చెప్పక్కర్లేదు ఆయన కెపాసిటీ గురించి. గురువు గారికి ఈయన తొడ మీద పడుకున్నాడు ఏదో మధ్యాహ్నము అలసిపోయి. అంటే అడవిలో ఉండడం చేత అక్కడ మెత్తలు విత్తులు ఏమి లేక, తిండు అది లేక, ఈయన తొడనే మెత్త కింద పెట్టుకొని ఆయన పడుకుంటే ఇంద్రుడు కావాలనేసి ఇతన్ని ట్రబుల్ చేయడానికి, ఇంద్ర ఈజ్ అర్జునాస్ ఫాదర్. సో వీడు ఇంద్రుడికి, నా కొడుకు అర్జునునికి అప్పనెంటు అనేసి ఒక 9 రూపంలో వచ్చేసి ఇతన్ని భుజాన్ని, తొడని తొలుస్తున్నాడు. తొలచడం చేత రక్తము స్రవిస్తుంటే కర్ణుడు అయినా కూడా దానికి తట్టుకునేసి గురువు గారి నిద్రాభంగం కావద్దు అనేసి హీ టాలరేటెడ్, బట్ ద బ్లడ్ వాస్ ఫ్లోయింగ్. మనకి ఏదైనా తడి తగిలితే నిద్రలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మెలకు వస్తుంది. ఇది ఈయన చూసి, అంటే ఎవరెవరి ఫోకస్ దారి ఎలా, అంటే ఐ మీన్ ఆలోచన ఎట్లా ఉంటుంది అనేసి ఇమీడియట్లీ మిగిలిన చూడలేదు ఆయన. గురువు గారు ఆయన ఏమన్నారు, ఇంత రక్తం స్రవిస్తుంటే నీవు డిస్టర్బ్ కాకుండా నా శిరస్సు కొంచెం పక్కన పెట్టొచ్చు కదా, నన్ను ఇది చేయకుండా చేసినావు. నీవు క్షత్రియుడైతే తప్ప ఈ మాత్రం ఓర్చుకోలేడు, నువ్వు క్షత్రియుడు కాదు అనేసి నాకు బ్రాహ్మణుడు అనేది అబద్ధం చెప్పావు, ఆ క్షత్రియుడు కానని చెప్పావు అనేసి ఆయన ముందు వెనక ఆలోచించకుండా
నేను ఇచ్చిన విద్య అంతా ఇట్ నాట్ వర్క్ ఫర్ యూ ఎట్ ద రైట్ మూమెంట్ అనేసి. దాన్ని విషయం చేస్తామంటే డీఫంక్ట్ అనే పదం వాడుతుంటాము. డీఫంక్ట్ చేస్తాడు. నీకు తెలుసు నీకు వచ్చినవే, కానీ టైంకి ఇట్ నాట్ బి సూటింగ్. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. కర్ణుడు చావడానికి కర్ణుడు 6 కారణాల చేత చచ్చాడు అనే పాయింట్ ఉంది. బట్ వాట్ ఎవర్. సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటి, ఒకటి ఇంటెన్షన్, ఇంకొకటి కెపాసిటీ. సో ద్రోణుడు ఏకలవునికి విద్య నేర్పలేదు, పరశురాముడు కూడా ఇట్లా ఈ మాదిరిగా ఇది జరిగింది కర్ణునికి. ఇప్పుడు అది లేదు కదా. మీరు ఎంట్రన్స్ టెస్ట్ లో పాస్ అవుతే, పాస్ కాకపోయినా కూడా దీన్ని బట్టి రిడ్యూస్డ్ మార్క్స్ అది. మన ఏదో నీట్ ఎగ్జామినేషన్ లో పర్టికులర్ కేటగిరీ వాళ్ళకు 1 మార్క్ వచ్చిన సీట్ వచ్చిందనేసి ఆ న్యూస్ పేపర్ అనాలిసిస్ నేను చేస్తుంటాను. మనకి అవసరం ఉన్నంత వరకు వాట్ ఎవర్. సో మెరిట్ అంటే కొన్ని జాబ్స్ కి ఈ రిజర్వేషన్ ఈ పాయింట్కి వస్తే కూడా ఒక లెవెల్ ఆఫ్ జాబ్స్ వరకు రిజర్వేషన్ ఇట్స్ ఓకే. ఐఎమ్ ఓకే ఫీల్. ఎందుకంటే అందరికీ అందరూ హాయిగా ఉండాలి కదా, ఎవరు సఫర్ కాకూడదు. అది ఏకైక లక్ష్యం ఉండాలి ఎవరికి, సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ ఎవరికైనా కూడా అది ఉండాలి. సో యూ టేక్ అప్ ఒక డీసెంట్ లెవెల్ ఆఫ్ జాబ్స్. సే బ్యాంకులో క్లర్క్లు, ఎల్ఐసిలో క్లర్క్ అంటే నెలకొనగా 40-50 వేల జీతము, స్టార్టింగ్ సాలరీ 30 నుంచి మొదలుపెట్టి రిటైర్ అంటే 60-70 వరకు వచ్చే జీతం వరకు రిజర్వేషన్స్ ఆర్ ఓకే ఫైన్. కానీ వేర్ యువర్ ఇంటెలిజెన్స్ ఈజ్ రిక్వైర్డ్, అక్కడ కూడా రిజర్వేషన్స్ వితౌట్ మెరిట్ అనేసి. రిజర్వేషన్ క్యాండిడేట్ లో కూడా చాలా మంది మెరిటోరియస్ పీపుల్ ఉన్నారు, చాలా మంది కాకపోయినా కొంతమంది. అలాంటి వచ్చినప్పుడు దే విల్ నాట్ బి కౌంటెడ్ ఇన్ రిజర్వేషన్ అనేసి అది కూడా రూల్ ఉంది మనకి. మీకు అవుట్ ఆఫ్ మెరిట్ యు ఆర్ గెట్టింగ్ ఇట్, సో యూ ఆర్ టేకెన్ ఇన్ ద జనరల్ మెరిట్ కోటా ఓన్లీ, సో దట్ ఈ రిజర్వ్డ్ పొజిషన్ విల్ గో టు అదర్ డిజర్వింగ్ క్యాండిడేట్. Deserving can take a financial deserving, socio-economic backwardness that we can see. But for certain high-end jobs, a minimum merit is required. Okay, that's a different question. It's a debatable point. No argument or anything. It's only a little debatable point. But ultimately, dharmam enti, nyayam enti, teda enti, mana vartana, mana pravartana ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇది మనము ధార్మికంగానే నడుస్తున్నామని. మరి దానికి చెక్స్ ఏంటి, మనం ధర్మంగా ఉన్నామా లేదా అని చెక్ చేయడానికి కొన్ని స్టాండర్డ్స్ తీసుకోవచ్చు మనము. నేను కొన్ని నోట్ చేసుకున్నాను. 1 life 1 spouse. ఇప్పుడు మనకి 1 nation అనే ఒక స్లోగన్ ఇది వస్తుంది. 1 district 1 product అనే ఒక స్లోగన్ ఉంది. ఒక జిల్లా ఒక ప్రోడక్ట్ లో ఫోకస్ చేసి అదే దాన్ని అక్కడ ఉండే రిసోర్సెస్ దానికి అనుకూలమైంది, దే హావ్ టు వర్క్ ఆన్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ మల్టీ దాంట్లో పోకుండా. 1 life 1 spouse వెదర్ అలైవ్ ఆర్ డెడ్, ఇది హైయెస్ట్ ధర్మ. నువ్వు ఒకసారి పెళ్లి చేసుకున్నావు, కొంతమంది పెళ్లి చేసుకోవట్లేదు, దట్స్ ఓకే ఫైన్, వాళ్ళ ఇష్టము. పెళ్లి ఒకసారి చేసుకున్న తర్వాత భర్త కానీ భార్య కానీ జీవించి ఉన్నా ఫర్ ఎనీ రీజన్ మరణించినా కూడా, since you are committed to him or her, you should never remarry again in life. Adi dharmam. Nyayamu, you can subject to little, maybe few conditions, actual legal position telidu. You can, government employees ki matuku there is a condition that wife undaga equal cheskokudu anesi. Dharmam enti poyina kuda cheskokudu. పిల్లలు ఉన్నా లేకపోయినా ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత భార్య భర్త చనిపోయి యూ నెవర్ రీమ్యారీ. నాట్ హెల్ ఈజ్ నాట్ ఫాలింగ్ వెన్ యూ నాట్ రీమ్యారీ అగైన్. మ్యారేజ్ ఈజ్ నాట్ ద సోల్ పర్పస్ ఆఫ్ లైఫ్. కానీ కొంతవరకు ఏంటంటే వంశము, ఈ వంశం ఇవన్నీ కూడా కొన్ని సెంటిమెంట్స్. జనాభా బోల్డ్ ఉంది, మన వంశం లేకపోతే ఇంకో వంశం ఉంటుంది. అంటే ఆ హైయెస్ట్ లెవెల్ థింకింగ్ పోవాలంటే 2 విషయాలు మీద ఎక్కువ ధ్యాస చేయాలి. హైయెస్ట్ ఫిలసాఫికల్ మెంట్ ఆఫ్ మైండ్. అసలు యాక్చువల్గా ఏంటి, మనం ఏం చేస్తున్నాము, ఎందుకు వచ్చాము. నేను చేసిన విశ్లేషణ ప్రకారం వీఆర్ ఆల్ మీడియా. చెస్లో పాన్స్ ఎంతనో మనం అంతే. దేవుని దృష్టిలో, దేవుని చేతిలో అదే మీడియా. మనకు ఒక అసైన్మెంట్ ఇచ్చి పంపించాడు, ఆ అసైన్మెంట్ మనకు ఓపెన్గా చెప్పలేదు. మనం చేస్తున్న పనులన్నీ ఆ అసైన్మెంట్లో భాగము. ఇది ఒక చింతనని, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇట్ ఈస్ లెఫ్ట్ టు ఎనీబడి టు
put it or not put it or amend it little and adopt it. అడాప్షన్ అంటే వాళ్ళకి సీత, వాళ్ళకు మనం ఏదైనా ట్రాన్స్లేట్ చేసినప్పుడు తెలుగు సీత అంటుంటారు. సో మీరు అడాప్ట్ చేసుకోండి మీ పద్ధతికి. మనకు ఒక అసైన్మెంట్, మనకి తెలియని అసైన్మెంట్ ఏమనుకుంటే మన ద్వారా ఈ పనులు చేస్తున్నాడు భగవంతుడు అనేది ఒక విచారం. చెడు పనులైనా కూడా అదే, మంచి పనులైనా కూడా అదే. కానీ కొంచెం మనం భౌతికంగా ఆలోచిస్తే వీలైనంత వరకు సమాజంలో వీలైనంత వరకు 100% అంతే మంచి ఉండాలి, 100% హెల్త్ మే నాట్ బి పాసిబుల్. టాలరెన్స్ లిమిట్స్ ఒక 10% అట్లా పెట్టుకున్నా కూడా కనీసం వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ 90% ఆఫ్ ద సొసైటీ ఈజ్ సేఫ్, సెక్యూర్డ్, ఏ హింసలు బాధలు లేకుండా ఉండాలి. సో వన్ లైఫ్ వన్ స్పోజ్ ఈజ్ వన్ థింగ్ ఐ సీ. ఇంకోటి హార్మ్ నాట్, హర్ట్ నాట్ సెల్ఫ్ ఆర్ అదర్స్. నిన్ను నీవు హింసించుకో, ఇతరులను హింసించు. నిన్ను నీవు హింసించుకో. చాలా మంది మీ ఎక్స్పీరియన్స్ కూడా అయి ఉంటుంది, కోపం వస్తే వేరే వాళ్ళని కొట్టరు. అదొక అశక్తత కాదు, అదొక మంచి పాయింట్. అంటే వేరే వాళ్ళని కొట్టే ఉద్దేశం వాళ్ళకి లేదు, కానీ కోపం తట్టుకోలేక సెల్ఫ్ పనిష్మెంట్. గోడకు తల కొట్టుకునే వాళ్ళని నేను చాలా మంది చూశాను. ఇంటి వాళ్ళ మీద కోపం వచ్చి గోడకి తల కొట్టుకుంటారు. 5 బొబ్బ పడుతుంది అసలు. సో నో కంట్రోల్ ఆన్ సెల్ఫ్. సో హార్మ్ నాట్, హర్ట్ నాట్ సెల్ఫ్ ఆర్ అదర్స్. దానికేమి, యూ షుడ్ బి ఇన్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ డిమాన్స్ట్రేటివ్ లైఫ్ లీడింగ్ తోనే యూ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. వేరే వాళ్ళని మీరు ప్రభావితం చేయాలి. సో ఫలానా ఎక్స్ వి షుడ్ ఫాలో హిమ్, ఫలానా వై వి షుడ్ నాట్ ఫాలో హిమ్. ఆ వ్యత్యాసం కొద్దిపాట్లో అది మనం పెట్టుకోవాలి. డెమాన్స్ట్రేటివ్ వే ఆఫ్ లివింగ్ అనేసి. మూడవది ఇంకోటి, బీ ఆల్వేస్ బిజీ. ఎంటీ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని ఒక ఇంగ్లీష్లో సేయింగ్. మనం ఆలోచిస్తూ కూడా మనం ఏం పని లేకుండా ఖాళీగా ఉంటే మన బుర్రలో ఎటువంటి ఆలోచన ఎట్లా వస్తుందో తెలీదు. కొంత మన సంస్కారాలను బట్టి జెనెటిక్ రావచ్చు, పరిసరాల ప్రభావంతో రావచ్చు. మనం ఎట్లా భూమిలో పంట కల్టివేట్ చేస్తామో మైండ్లో కూడా థాట్స్ కల్టివేట్ అవుతుంటాయి, కల్టివేషన్ జరుగుతుంటాయి. మనకి తెలిసినా తెలియకపోయినా కూడా కల్టివేషన్ జరుగుతుంది. ఇవాళ ఒక ప్రిన్సిపల్ మేడం షేరింగ్ ఫ్యాషన్ కాలేజీలో, నేను కూడా పేపర్లో చూసాను అనుకుంటా, ఒక ఇస్రో సైంటిస్ట్ 70+ అతను ఆయన వైఫ్ని స్ట్రాంగులేటెడ్, వెనక నుంచి కిచెన్లో ఉంటే వెనక నుంచి పోయి ఉరి పెట్టి చంపాడు అనేసి వెరీ రీసెంట్ న్యూస్. నేను అందుకే వన్ ఈజ్ ఫిలాసఫీ, అదర్ ఈజ్ సైకాలజీ. మనసు చంచలము, కోతి లాంటిది. దానికి ఎప్పుడు ఏదొస్తుందో లేదు. ఆ కోతి ఏంటి మనతో ఆడుకుంటుంది. సో యూ షుడ్ నాట్ అలో ఇట్. దానికి ఏదో ఒకటి వేస్తుండాలంటే వీ షుడ్ కీప్ ఇట్ ఎంగేజ్డ్ ఇన్ ఏ పాజిటివ్ వే, ఇన్ ఏ రైట్ వే, ఇన్ ఏ డీసెంట్ వే, ఇన్ ఏ గుడ్ వే. అట్లా మెయింటైన్ చేస్తే అక్కడికి ఎలా ఉంటుంది. సో ఈ పెద్ద మనిషి చంపిన తర్వాత ఆయన చెప్పింది, పెద్ద డీటెయిల్స్ నాకు తెలియదు, కానీ అంటే మైండ్ ఎట్లా పనిచేస్తుంది ఒక్కొక్కరికి. నేను చనిపోయిన తర్వాత మై వైఫ్ షుడ్ నాట్ సఫర్ అని ఇంటెంట్ మంచిదే సైకలాజికల్ గా, షుడ్ నాట్ సఫర్. నేను చనిపోయిన తర్వాత ఓన్లీ వన్ డాటర్, షీ స్టేస్ ఇన్ ఫారిన్ ఆర్ సంథింగ్ అని ఒక వెర్రి ఆలోచన వచ్చి, దిక్కులేని వారికి దేవుడి దిక్కు. మనకి మంచి ప్రావర్స్ గుర్తు రావు. అందుకే కొన్ని సామెతలు పుస్తకాలు చూసుకునేసి, కొన్ని లక్షల సామెతలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా భిన్న దేశాలు. దేశంలోనే కనీసం 40-50 వేలు మినిమం సామెతలు ఉంటాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్. మన తెలుగులోనే బోల్డ్ సామెతలు ఉన్నాయి, భర్తృహరి సుభాషితరత్నాలు ఉంటాయి. ఒకటి మనకి తెలుసా తెలియదా, తెలియని తెలుసుకోవాలి. తెలుసుకున్న వాటిల్లో మంచి వాటిని రోజు మననం చేసుకోవాలి. సో దట్ అవి చిత్తంలో ఆడుతుంటారు కదా, మనం ఏ ఇంప్లిమెంట్ చేయడానికి. ఆయన ఏమనుకున్నట్ట, ఆయన చంపిదని హీ వాంటెడ్ టు కిల్ ఇట్. కానీ ఆయన ప్లాన్ సరిగా విఫలమైందో ఏమో, ఆమె చంపిదాకా ఏం చేద్దాం అనుకున్నాడు. ఆయన చంపిన తర్వాత ఈయన థాట్ మారినట్టు. హీ డిడ్ నాట్ డై. ఇంకా 4 ఏళ్ళు
బతుకుతాను ఏదో అన్నాడు. ఇస్రో సైంటిస్ట్ వ్యవహారం ఇట్లా ఉంటే ఆర్డినరీ పీపుల్ అంటే అతనికన్నా తక్కువ వాళ్ళు, ఒక రకంగా ఎవరు ఆర్డినరీ కాదు, అంతా ఎక్స్ట్రాడినరీ, వాళ్ళ లెవెల్లో వాళ్ళు ఎక్స్ట్రాడినరీ. దట్ ఈస్ వై సైకాలజీ ఇస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రపంచంలో మనం ఎప్పుడు కూడా ఎవరిని నమ్మొద్దు. నమ్మొద్దంటే మరీ అపనమ్మకం ఎక్కువైతే కూడా అది కూడా డేంజరే. ఎంతవరకు నమ్మాలో అంతవరకు ఉండాలి. ఎప్పటికే ఎవరు కేర్ఫుల్, ఎవరు కాషియస్, ఎవరు ప్రికాషనరీగా ఉండాలి. ఇది చాలా విచిత్రమైన కేసు. ఆమెను చంపిన తర్వాత ఇతను చావాలి కదా, అంటే ఇతను ఒరిజినల్ అదైతే కనుక నా తర్వాత ఈమెకి ఇబ్బంది అని, అంటే ఆయన ఉద్దేశం ఏంటి, అతను ముందే చనిపోతాడని కదా. ముందే చనిపోతాడని ఆయన అనుకున్నప్పుడు ఆమెను చంపగానే ఇమ్మీడియట్ గా ఆయన పాయిజన్ తెచ్చి ఇద్దరు సరిపోయేది కదా. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ దాట్, కానీ ఊరికి అనాలిసిస్ కోసం చెప్తున్నా. ఇద్దరు కలిసి ఆమెతో ఈ విషయం చర్చించవచ్చు కూడా కదా. మన ఇద్దరు ఎవరికి పోయినా కూడా, ఏ ఒక్కళ్ళం పోయినా కూడా ఇబ్బంది అవుతుంది. డాక్టర్ ఏమో ఇక్కడ మన దేశంలో లేదు, ఆమెకు మనం ఇబ్బంది కలిగించాలి, అలాంటివి కూడా అని చేసిండొచ్చు కదా. సో అంటే సమాజం ఎట్టిపోతుంది, ప్రపంచం ఎట్టిపోతుంటుంది, మన రూల్ ఉంటే మనం ఏం చేయాలి అనే దాని మీద మరీ పిచ్చి పట్టినట్టు కాకపోయినా కూడా ఆ లెవెల్కి అక్కర్లేదు, కానీ కొంత సామాజిక స్పృహ ఉండాలి అనేసి విన్నవిస్తూ ఈ రోజుకి సెలవు. We will again meet tomorrow. Thank you. Namaste. Bye. Done, sir. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. Thank you, sir.